ఆడిషన్స్ కోసం తిరుగుతుంటారా? అంటే పడ్డ ఆడిషన్స్ వల్ల. స్టార్టింగ్ లో తిరిగానండి. ఇప్పుడైతే మ్యాథ్స్ తిరగట్లేదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉందంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు సర్కిల్ చాలా పెద్దగా ఉండొచ్చు. పర్లేదు, అంత పెద్దగా అయితే కాదు. ఓకే, అంటే 90%. 90%. మనకి వర్క్ ఇచ్చేటోళ్ళు అంత సర్కిల్ అయితే ఉంది మీకు. అప్పుడు అప్పట్లా కాకుండా. అవును, ఉంది. అప్పుడు అసలు నాకు ఒక్కళ్ళు కూడా తెలియదు ఫస్ట్. ఏదో మీ వచ్చేసాను. ఫీల్డ్ వచ్చిన తర్వాత కష్టాలు అనేది ఉంటుంది అంటారు. అలాంటి కష్టాలు మీకు కానీ ఏమైనా ఎదురయ్యాయా? లేదంటే స్మూత్ గానే వెళ్ళిపోయిందా? ఇక్కడ అడ్డంకులు లేకుండా. స్మూత్ అనేది అసలు లేదు నా లైఫ్ లో, ఇండస్ట్రీకి వచ్చిన టైంలో అయితే. కానీ ఇప్పుడు జరిగింది తర్వాత గుర్తు పెట్టుకోను నేను. కొన్ని గుర్తు పెట్టుకోను. ఎందుకంటే గుర్తు పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే ప్రతి సెకండ్ మనం కొన్ని బాధ తెలుస్తుంది. బాధ పెట్టుకోకపోయింది కానీ మాకు చెప్తే తెలుస్తుంది కదా. సో అదే హర్షిత గారు ఇంత కష్టపడితేనే ఇంత ఎదిగారు అనేది విషయం గిట్ట మాకు తెలుస్తుంది. సో ఏంటి అది? నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు వెంటనే అయితే అవకాశాలు ఏం రాలేదు. వెంటనే ఎవరికి కూడా రావు. నేను తిరిగాను, స్టూడియోస్ చుట్టూ తిరిగాను. స్టార్టింగ్ లో స్టూడియోస్ లోపలికి వెళ్ళడానికి కూడా నాకు ఎలా వెళ్ళాలి అనేది కూడా నాకు అంత తెలీదు. గేట్ల దగ్గర బయటకు రావడం జరిగింది. సాయంత్రం పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా నుంచున్న రోజులు ఉన్నాయి. ఒక జస్ట్ నేను స్టూడియో అనేది ఎలా ఉంటది, లోపల ఎలా ఉంటది అనేది నాకు చూడాలనే ఆశ. అవకాశం పక్కన విషయం, అసలు లోపల ఎంటర్ అయితే ఎలా ఉంటది చూద్దామని వెయిట్ చేశాను. ఆ, ఆ, వెళ్ళలేకపోయాను. తర్వాత ఆఫీస్లో చుట్టూ తిరిగాను. తినకుండా ఉన్న రోజులు కూడా, 2 రోజులు తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. వాటర్ తాగి ఉన్న రోజులు. ఆ, పక్క నుంచి కొన్ని సుటుపుటు మాటలు, ఇంకా మా రిలేటివ్స్ నుంచి, ఇంకా ఎన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాడు, ఇంకా ఇంటికి వచ్చేసి ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా అని అన్న వాళ్ళే. కానీ అరే చేసుకుంటున్నాడు అని సపోర్టింగ్ ఇద్దాము, ఏదైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేద్దాము. ఆ టైంలో నా ఫ్యామిలీ ఏంటంటే చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళు తినకుండా కూడా నాకు పంపించేవాళ్ళు. అలా ఉండే సిచ్యువేషన్ లో రిలేటివ్స్ కూడా కొంచెం హెల్ప్ చేద్దామనే ఆలోచన ఎవరు చేయలేదు. చేయకుండా ఇంకా ఏదో ఒక మాటలు అనడం కానీ ఇలా జరిగేది. చాలా తిరిగాను నేను, ఆఫీస్ లో చుట్టూ తిరిగాను. ఇప్పుడు ఇప్పుడు మీరు మంచి స్టేజ్ లో ఉన్నారు అంటే పర్లేదు, మంచిగా ఇంకొక మంచి సర్కిల్ ఉంది. హర్షిత గారు అంటే 50-60% మీకు గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ టైంలో కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు మీరు ఎవరు ఆదుకోలేదు? అప్పుడు మామూలుగా ఇప్పుడు అన్న వాళ్ళే ఒక మాట, ఇప్పుడు రిలేటివ్స్ లోనే అన్న వాళ్ళు ఏంటంటే దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ, ఇప్పుడు టీవీలో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు దగ్గరకు వచ్చి పలకరించడం, మనవాడు అని కలుపుకొని వెళ్ళడం. అప్పుడు మనవాడు కాదని దూరం ఉన్న వాళ్ళే దగ్గరకు వచ్చి పలకరించడం, మంచి రివ్యూస్ బాగా. మీరు అంటే ఇప్పుడు ఫ్యామిలీస్కి వెళ్తుంటారా బయట ఇంటికి కానీ? రిలేటివ్స్ ఇంటికి వెళ్తుంటాను. వాళ్ళు అంటుంటారా షూటింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి అన్ని అడుగుతా ఉంటారు. ఏం చెప్తారు వాళ్ళకి? చెప్తారు షూటింగ్స్ ఇంకా మనకి ఎట్లా జరుగుతాయి తెలిసిందే కదా. అన్ని అడుగుతుంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెజెంట్, నేను చూస్తున్నాం ఆల్రెడీ, ఎలా ఉంటుంది, నన్ను తీసుకుని వెళ్ళొచ్చు కదా లోపలికి షూట్ చూడడానికి, ఇట్లా అంటా ఉంటారు. మనం ఇక మన అందులో చెప్పడమే. మీరు లవ్ సీన్సే చేసారు వల్ల అంటే ఇదివరకు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసినారు, ఎలా సబ్జెక్ట్ చేశారు? కొన్ని లవ్ సీన్స్ కొన్ని ఉండేవి, కొన్ని కామెడీ వర్షన్ వచ్చేది. అండ్ ఒక అబ్బాయి వచ్చి మేకప్ వేసుకొని, లేడీ గెటప్ వేసుకొని కామెడీ సీన్స్ ఉంటాయి కదా, కామెడీ టైప్ ఆఫ్ లో అలాంటివి కొన్ని చేసేవాళ్ళు. మీరు చాలా మంది చాలా ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తారు. అవునవును. ఎలా అనిపిస్తుంది ఆ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనే ఫీలింగ్ ఏమైనా అనిపిస్తుంది? నేను మంచిగా 10 మందిలో నేను అంటే ఫీలింగ్ అనిపించింది. అంటే ఫీలింగ్ కి ముందు ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఒక ఏదో ఒక చిన్న స్పెషల్ ఉంటేనే ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. ఏం స్పెషల్ లేనిది ఎవరు ఇంటర్వ్యూస్ చేయరు. కాబట్టి నేను అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటంటే నాలో కూడా ఒక చిన్న స్పెషల్ గా చూసి నన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేసి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. నా గురించి నేను చెప్పుకుంటున్నాను అన్నది నాకు బాగా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటారు ఛానల్ వాళ్ళు? ఛానల్ వాళ్ళంటే నా కాంటాక్ట్ లేకపోతే ఇంక వేరే వాళ్ళని అడిగి మనం ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి నాకు కాల్ చేసి. ఎందుకంటే ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే చాలా పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకి మీ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అవును. మీ దగ్గర మ్యాటర్ లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోరు. అవును. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు తెలిసి నాకు ఇంత పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నానంటే నేను ఇప్పుడు ఎదుగుతున్నాను అనే ఫీలింగ్ మీకు అనిపిస్తుంది? నేను అదే అంటున్నాను కదా, వాళ్ళు నన్ను పిలిచారంటే నేను ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు అన్నట్టు ఏదో ఒకటి ఉంటేనే కదా ఎవరైనా పిలిచేది. నా గురించి నేను చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ అన్నది
మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో సినీ ఫీల్డ్ లో మీకు మంచి మంచి దోస్తు ఆ, అయిందా ఎవరైనా? వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫోన్ చేయంగానే వచ్చే దోస్తులు ఎవరైనా కానీ ఫోన్ చేయగానే రెస్పాన్స్ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తే వచ్చేస్తారు వచ్చేస్తారు. ఇంకా అంటే ఒకళ్ళని కాదు, ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ పేరు చెప్పకుండా ఉన్నప్పుడు ఓకే. ఆల్మోస్ట్ అందరూ నాకు మంచిగా అమ్మ నాన్నలు ఇక్కడ వస్తుంటారా, మీరు అక్కడికి వెళ్తారు? లేదు. మమ్మీ డాడీ ఇప్పుడు దాకా అయితే రాలేదు. బ్రదర్ వచ్చాడు అంటే తల్లిదండ్రులకు అనిపిస్తుంది కదా మనకి, మా కొడుకు అక్కడ ఏం చేస్తున్నారు ఒకసారి వెళ్ళి చూద్దాము అనేది ఉంటది కదా. తెలుసు ఒకసారి కదా. గిట్ట రాలేదా? అంటే మీరు వద్దనేసిరా? నేను అసలు వద్దనను. వాళ్ళు వచ్చినా హ్యాపీనే, నేను ఎప్పుడు వద్దనలేదు. వాళ్ళు రాలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నది ప్రతిదీ కూడా ప్రూఫ్ టు ప్రూఫ్ ఉంటాయి. ప్రతిదీ మనోడు ఇండస్ట్రీ గురించే కష్టపడుతున్నాడు అన్నది ప్రతిదీ తెలుసు కాబట్టి వాళ్ళు రాలేదు. కానీ ఎప్పుడైనా మేబీ చూపియాలి తీసుకొచ్చి. ఓకే. అంటే షూటింగ్ లో ఉన్నప్పుడు తీసుకోరా? అవునవును. మీరు ఎలా చేస్తారు ఏందనేది, మీ కష్టం ఏందనేది వాళ్ళు చూస్తే ఇంకా ఆనందిస్తారు కదా. అవునవును, అదే చూడాలి. ఎప్పుడైనా ఇంకా ఫ్రీ టైం చూసుకొని తీసుకొని రావాలి.